అడిషనల్ బెనిఫిట్స్ ఇవన్నీ. అట్లాగే ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నేను చెప్పిన ఇట్లాంటి బర్తులు డెత్తులు ఇట్లాంటి సర్టిఫికెట్లు అన్నిటికీ ప్రతి దాంట్లో సంపాదన లేని వ్యవస్థ లేకుండా చేశారు ప్రభుత్వ రంగ వ్యవస్థలు. అవన్నిటి జగన్ ఆపాడన్నే కదా జగన్ మీద మంట. సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చే కోపం అంతా కూడా అదే కదా. ఇప్పుడు వీళ్ళు అందుకని అసలు ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు గొడవ లేకుండా. వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు కానీ సరే చూద్దాం, రేపు ఏదో 700-800 సేవలతో బాగు చేస్తాం అంటున్నారు కదా, అప్పుడన్నా పోయిన సరిగ్గా వస్తుందని చూద్దాం. ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ ఎప్పుడో మొదలైపోయింది. దాంట్లో ఇప్పటిదాకా బిల్లులు చెల్లింపు గవర్నెన్స్ తప్పించి ఏం లేదు. కరెంటు బిల్లు కడతానికి ఆస్తి పన్ను కరెంట్ బిల్లులకి లేదంటే రైల్వే టికెట్లు తీసుకోవడానికి వాట్సాప్ గవర్నెన్స్ లోకి వెళ్ళాల్సిన అవసరం అదే కదా అనేది. దానికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా యాప్లు ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందితేనే కదా ఇవి. అదే కదా చెయ్యడం అనేది ఎందుకు. అంటే ఒకటిసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కొండల్లో ఉన్న గూడెంలో ఇప్పుడు పవర్ తీసుకొచ్చారు, అక్కడ కరెంట్ వేయించారు అనేది ఓకే మంచిదే. అంటే అలాంటి వాళ్ళు ఏమన్నా ఇనిషియేట్ తీసుకుంటే కంప్లీట్ గా ఈ లంచాలు లేని సమాజాన్ని ఆపలేమా? అంటే ఇది లోకేష్ గారు తలుచుకున్న వీళ్ళు కన్నా వాళ్ళ సచివాలయ వ్యవస్థ అనేది ఒకటి తెచ్చి పెట్టేస్తే దాన్ని చెడగొట్టారు, తీసేశారు. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు తింటేనే మనల్ని అడ్డుకుండా ఉంటారు అనేది వీళ్ళ ఫీలింగ్. ప్రభుత్వ ఉద్యోగులు తినాలి, వాళ్ళు తింటే మన రాజకీయ నాయకులు తిన్నాళ్ళు పట్టించుకోరు. అప్పుడు ఇబ్బంది పెట్టినా పట్టించుకోరు వాళ్ళు, వాళ్ళకి జీతాలు లేట్ అయినా పట్టించుకోరు. అంటే ఒక రకంగా వాళ్ళు తినమని అవకాశం ఇచ్చే ప్రభుత్వమేనా? పై స్థాయి నాయకులేనా, మంత్రుల స్థాయి వాళ్ళేనా? దాన్ని అయితే అరికట్లా ఇప్పట్లో. రైట్.